ద్వారాన్ని నిర్మాణం చేయాలి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామం నుంచి నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయాలని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి, జేఎస్పీ పార్టీ మల్లప్ప వారి ఆదేశాల మేరకు పెద్ద తుంబలం బస్సులలో 220 మంది బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే సరే అట్లానే వస్తుంది ఈరోజు పెద్దతువలం గ్రామం నుండి భారీ బహిరంగ సభకు మోదీ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఎన్నో వనరులు అందించడానికి మన మోదీ గారు కర్నూలుకు రావాల్సిన్నారు. అందుకోసం ఒక 4 బస్సులు పెద్దలం నుంచి భారీగా బయలుదేరుతాము. ఇందుకు సహకరించినటువంటి టీడీపీ లీడర్లకి, బీజేపీ లీడర్లకి, జనసేన నాయకులందరికీ ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాము. నా పేరు ఖాదర్, జనసేన నాయకులు. పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఈరోజు 4 బస్సుల్లో 200 మంది 220 మంది వరకు ఈరోజు పెద్ద ఎత్తున. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ ఔటర్పై అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రోడ్డుపైకు దూసుకుని వెళ్లి బొలెరో. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. किधर जा रहे? मैं राजेंद्र नगर से कुल्लूर जा रहा था। उस साइड से बस आ रहा था। वो इधर आके मार मारा। क्या वो टायर पंचर हो गया? नहीं तो कुछ भी नहीं, वो सीधा रनिंग में स्पीड में आके गाड़ी को खड़ी टक्कर मारा। बस वाला कुछ आदमी को कुछ कितने आदमी थे उधर? मैं खाली गाड़ी था, 7 आदमी। कल वो गाड़ी में कितना आदमी था? गाड़ी में नहीं मालूम, बस में नहीं मालूम कितना। बस में नहीं, वो जीप में मैं अकेला था। आप अकेले? आप ड्राइवर है? డౌన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా గోపాలనగరం గ్రామం నుంచి డ్వాక్రా మహిళలు మరియు టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. అక్కడ వాటర్ అన్ని బోధలు ఉంటే తీసుకొని వాళ్ళు చెప్తారా. అక్కడ వాటర్ అన్ని బోధలు ఉంటే తీసుకొని వాళ్ళు చెప్తారా. అక్కడ వాటర్ అన్ని బోధలు ఉంటే తీసుకొని వాళ్ళు చెప్తారా. అక్కడ వాటర్ అన్ని బోధలు ఉంటే తీసుకొని
తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి తాండూరు జిల్లా ఆసుపత్రి నర్సింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి సమస్యల గురించి డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూషన్ ఎవరు పిఆర్ వాళ్ళు చేసిందా ఏ ఎవరు మేజర్ ప్రాబ్లమ్ ఏముంది కింద మీ ఫ్రెండ్స్ కింద ఫుడ్ మీరు చేస్తారా కిచెన్ ప్రైవేట్ అయినా బాగుంటుంది. చేస్తాను చూసి మందు రాసుకొని మంచి చేయాలి మందు కూడా తాగించారా అవుతావు మందు తాగుతావు తక్కువ తీసుకో ఏం చెప్తుంది అవునా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కోసం కాంగ్రెస్ జెండా ఎగరాలని, ప్రజలకు రేషన్, ఉచిత విద్యుత్, గ్యాస్, మహిళలకు రుణాలు, ఉచిత బస్సు వంటి సంక్షేమ పథకాలను వివరించారు. బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలవాలని, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని తెలిపారు. నవీన్ యాదవ్ యువకుడు పార్టీ మొత్తంగా మీరు ప్రతి వార్డుకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? కంటోన్మెంట్ అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే యాక్సిడెంట్ జరిగిపోతే కూడా అక్కడ ప్రజలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకోవాలని ఇక్కడ ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ కూడా మనం ఉప ఎన్నిక కోరుకోవాలి, కానీ ఉప ఎన్నికలు మనమంతా ప్రజలకు అర్థం చేయించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి కావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందనే మాట ప్రజలకు కన్విన్స్ చేసి వాళ్ళకు ఒప్పించే బాధ్యత మీ అందరికీ ఉందనే మాట సందర్భంగా మొదలెడతారు. ఇలా మనం ప్రతి బూతుల రోజు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక విజ్ఞప్తి చెప్పాలా, నాకు మీరందరూ ఒక బాధ చేయాలి, ఒక ప్రమాణం చేయాలి. ఇలా ఈ మీటింగ్ నుంచి బయటికి అయిన తర్వాత ప్రతిరోజు నవంబర్ 11 పోలింగ్ అయ్యేదాకా ప్రతిరోజు కనీసం 20-30 మందికి తగ్గకుండా కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాట చెప్పాలని మీ అందరికీ కూడా ఒకసారి చేతులెత్తి దయచేసి కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనే పేద మధ్యతరగతి వర్గాలకు జీఎస్టీ 2.0 గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగించాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన అన్నారు. బాపట్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఈ జీఎస్టీ పన్ను తగ్గింపు వలన చాలా లాభం చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బావుడా చైర్మన్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఆర్టీఓ రంగారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కర్నూలులో వస్తున్నారు ఒక ఫుల్ కంట్రీ వైడ్ ఈ ప్రోగ్రామ్.
సో ఇది మన ఆంధ్రప్రదేశ్కి చాలా గౌరవం. సో ఈరోజు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అవేర్నెస్ లాగా, ఒక అవగాహన లాగా ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ 22 సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. దసరా నుంచి దివాళీ వరకు మొత్తం ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఐటమ్స్ మీద ఇప్పుడు తీసుకెళ్ళి చెప్పారు, చెప్పారు మీరు డైలీ యూజ్ చేసిన ఐటమ్స్ జిఎస్టీ చాలా తగ్గిపోయింది. ఈరోజు మనం ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి మీడియా అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులను వెంటనే చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి బీటీ దోర డిమాండ్ చేశారు. గురువారం పూలగరువు బుచ్చపాలెం గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్ల వద్ద ఆందోళన చేశారు. పలు గ్రామాలకు సుమారుగా 12 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేసి పనులు చేసి కేవలం 1,70,00,000 రూపాయలు మంజూరు చేశారని అన్నారు. నేరెళ్లపూడి, బోడిగురు, మదనగరువు గ్రామాలకు 1.90 కోట్లతో మంజూరైన రోడ్లు అసంపూర్తిగా నిలిచిపోవడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూడా దేముడు, కూడా ఈశ్వరరావు, కదల గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించిపోయిన రోడ్లన్నింటికి పూర్తి చేయాలి. వాళ్ళ పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి. కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి. వాళ్ళ పంచాయతీలో గిరిజన గ్రామాలన్నింటికి రోడ్లు వేయాలి. వాళ్ళ పంచాయతీలో నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి. వాళ్ళ పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ వేయాలి. కాంట్రాక్టర్ కి బిల్లులు ఇవ్వాలి. కాంట్రాక్టర్ కి బిల్లులు ఇవ్వాలి. వాళ్ళలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి. కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి. వాళ్ళలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి. వాళ్ళలో గిరిజనులకి నిలిచిపోయినటువంటి రోడ్లన్నీ పూర్తి చేయాలి. వాళ్ళలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్ల విజయదశమి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఏటా నిర్వహించే వాహన ఆయుధ పూజలను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం నిర్వహించారు. పలంనేరు పట్టణంలోని ఆయన స్వగృహంలో తన సతీమణి రేణుకారెడ్డితో కలిసి ఘనంగా పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలతో పాటు రక్షణ ఆయుధాలు, పనిముట్లకు పూజలు చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బంది మరియు డ్రైవర్లు తదితరులు దసరా కానుకలను అందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే పురస్కరించుకుని ర్యాలీ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో డీబీఎస్ఎల్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నళిని, ఎన్జీఓ ప్రతినిధి రాజ్ కుమార్, గ్రామ సర్పంచ్ చల్లా నాగమల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ అమూల్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు హ్యాండ్ వాష్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించగా డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించబడ్డాయి. మనం టేకప్ చేయడం జరిగింది.
పోయిన సంవత్సరం మనం చేసిన స్కూల్లో చేసిన తిమ్మలపాలెం స్కూల్లో చేసిన కార్యక్రమాలని ఎస్పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం ఇంకా కొన్ని కార్యక్రమాలని ప్రత్యేకమైన కార్యక్రమాలని మన ఎస్పీడీ గారు మనకు సజెస్ట్ చేయడం జరిగింది. వాటిని మనం కూడా ఈ సంవత్సరం 2025-26 సంవత్సరం క్రింద మనము ముందుకు తీసుకెళ్లే స్కూళ్ళలో మన తమ్మలపాలెం స్కూల్ను కూడా మేము టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ అందరికీ నమస్కారం, పిల్లలకి ఆశీస్సులు. ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారి సహాయ సహకారాలతో డెటల్ వారి ఆల్ ఇండియా లెవెల్లో పరిశుభ్రత గురించి అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్కూల్కి వచ్చి ఉన్నారు. ఈ రోజుని వరల్డ్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అని చెప్పేసి జరుపుతున్నారు. దాని ప్రాముఖ్యత మనం చేసే ప్రతి పని తర్వాత పనికి ముందల చేతులు ఎంత శుభ్రంగా ఉంటాయో మనం అంత ఆరోగ్యంగా ఉంటామనే భావన కల్పించడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. అది అవగాహన కల్పించే కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి వాటిని ఎంకరేజ్మెంట్ రూపంలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నెల్లూరు జిల్లా కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి చనిపోవడం జరిగింది. విద్యార్థి కాలేజ్ ఇన్ఛార్జ్ అనూషతో సంబంధం కలిగిన కారణంతో కొట్టి అవమానించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతూ పోలీసులను అడ్డుపెట్టింది మరియు విద్యార్థి సమస్యల గురించి రాసిన లెటర్ను చంపివేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. టీచర్కి ఏం జరిగిందో తెలియదు, అయితే బయటికి రాలేదు. ఏం సమాధానం చెప్పండి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి చనిపోయారు. విద్యార్థి కాలేజీ ఇన్ఛార్జ్ అనూషతో సంబంధం కలిగిన కారణంతో కొట్టి అవమానించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతూ పోలీసులను అడ్డుపెట్టింది మరియు విద్యార్థుల సమస్యల గురించి రాసిన లెటర్ను కూడా చింపేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. టీచర్కి ఏం జరిగిందో తెలియదు, అయితే బయటికి రాలేదు. ఏం సమాధానం చెప్పండి. నిన్న ఈవినింగ్ 5:30కే సూసైడ్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు, ఏం సమాధానం లేదు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు వచ్చారు, ఇందాక అడిగితే పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. గురువారం బాపట్ల సూర్యలంక బీచ్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కోసం బీచ్ లో ఏర్పాటు చేసిన శాండ్ ఆర్ట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఆర్ట్ ఈ నెల 19వ తేదీ వరకు ప్రదర్శన కోసం ఉంచడం జరుగుతుందని పర్యాటకులందరూ కూడా చూడాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, మెహ్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్, జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చాము. సో చేసే మేడంతో కూడా చెప్పించాము. రోజు నుంచి ఎక్కువ స్టాల్స్ కూడా పెట్టిస్తున్నాం సార్. కార్స్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం, అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి శాండ్ ఆర్ట్ని మనం చేయటం జరిగింది. దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది. 19 దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు. అలాగే బాపట్ల షాపింగ్ సందడి అని ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది. అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి, మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం, పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంఘటన, దానికి ఒక సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది. దాదాపు 15 మంది లైఫ్ గార్డ్స్, స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇది స్విమ్మింగ్ చేయడానికి. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం చైర్మన్ మరియు పోతిరెడ్డిపాలెం గ్రామానికి దత్తత తీసుకున్న టీడీపీ నేత తిరుపూరు అశోక్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ యద్దలపూడి నాగరాజు మాట్లాడుతూ మా గ్రామ దత్తత నాయకుడు జొన్నవాడ కామాక్షితాయి ఆలయం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి ద్వారా అశోక్ రెడ్డి సహకారంతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాట్లాడద్దు, తీసుకొని అటుగా వెళ్ళిపోండి. మీకు ఇది తీసుకెళ్ళి వస్తువులు నమస్కారం చేసి. పోతిరెడ్డిపల్లి గ్రామం కోవూరు మండలంలో మన స్కూల్ నందు మన గ్రామ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అశోక్ రెడ్డి అనుకుంటారు. థ్యాంక్ యూ. తిరుమూరు అశోక్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అశోక్ రెడ్డి సేవా సమితి అనేది చాలా రోజుల నుంచి కూడా నిర్మించింది. అశోక్ రెడ్డి సేవా సమితి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కూడా. దాంట్లో భాగంగా ఈ స్కూల్లో కూడా గతంలో ప్లేట్స్ కానివ్వండి, స్టూడెంట్స్కి షూస్, బెల్ట్ అవి కూడా ఇచ్చున్నాము. అదే సేవా సమితి పరంగా కూడా కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ₹1,00,000 వ్యయంతో వాటర్ బోరు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎన్నో చెప్పుకోవాలంటే ఇదే విధంగా ఇప్పుడు ఈ స్కూల్కి ఎట్లయితే అశోక్ రెడ్డి బర్త్డే కోసం మీ అందరినీ కలుసుకొని మీ సమక్షంలో చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చాము. అదేవిధంగా గవర్నమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చక స్వాములు ఘన స్వాగతం పలికి పూజలు చేసి రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులచే వేదాశీర్వచనం అందించారు. ఆలయ పర్యవేక్షకులు పి విజయసారథి శ్రీ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ములాస్వామి, ఎంపీటీసీ నాగరాజు తదితరులు ఉన్నారు. పుత్రమీ
పదిహేడవ శతాబ్దంలో నిర్మాణం చేసిన అంతర్వేది నరసింహస్వామి వారి గుడికి ఈరోజు మరి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందిన అంతర్వేది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది, దినదిన అభివృద్ధిగా. మరి ఆ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర పురోగతికి మరి ఎప్పుడు కూడా అండగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి కోసిగి మండలం నుండి భారీగా బయలుదేరినట్టు ఎంపీడీఓ ఈశ్వర్య తెలిపారు. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి మీటింగ్ను విజయవంతం చేయడానికి బీజేపీ సీనియర్ నాయకులు పెండేకల్లు రాముడు తమ పార్టీ ప్రధాని జిల్లాకు రావడం జిల్లా ప్రజలకు ఆనందకరమైన విషయమని, వెనుకబడిన జిల్లా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని, కాబట్టి ప్రధాని పర్యటనలో మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. చేయాలని కోరుతున్నాం. నీ పేరు? రాముడు, బీజేపీ రాముడు. అన్న, మీరు కోచ్ నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు? కోచ్కి వెళ్ళి మన దాదాపు కంటే 4 జీబులు 100 మంది మన నరేంద్ర మోడీ కార్యక్రమం కర్నూలుకి వస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ ఆయన ప్రోగ్రామ్కి 100 మంది బయలుదేరినాం. 4 జీబులు హైలైట్గా చేయాలని మన నరేంద్ర మోడీ సార్ కోరుకొని అందరూ బయలుదేరుతున్నాం. ఇప్పుడు జీబులు 1 తుఫాను 4 తుఫాన్లు. సార్, కోచికి నుంచి ప్రధానమంత్రికి మీటింగ్కి ఎన్ని బస్సులు బయలుదేరినాయి సార్? మనకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు చేసుకుని మనకు 33 బస్సులు మన కోసి మండలానికి వచ్చినాయి. విలేజ్ వైజ్గా మనము లైజన్ ఆఫీసర్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ బ్యానర్లు కట్టుకుని అన్ని సర్వసిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోతాం. మన రూట్ మ్యాప్ వచ్చేసి ఆదోని పైన ఉంది. సార్, దాదాపు ఎంతమంది జనాభా ఇక్కడి నుంచి వెళ్తారు సార్ బస్సుకి? మన ఒక బస్సుకు 50 మంది, టోటల్ మనకు 33 బస్సులకి అంటే టోటల్ 1750 మంది మనకు పోతారు ఇక్కడ నుంచి కోసి మండలం నుంచి. సార్, మీటింగ్ ఎన్ని గంటలకి సార్? మీటింగ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి గారిది అక్కడ రీచ్ 3 o'clock 4:10కు ఇది అవుతుంది అన్నారు. డిస్పాచ్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. మనం అంత లోపల 11 గంటల లోపల అక్కడ రీచ్ కావాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చించలాపు ప్రదీప్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆళ్ల వరహాల ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ సంస్థ ఏర్పాటుపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫ్లెక్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, నాయకులు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలోనే ఉద్యోగాలు అందేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. నమస్కారం. ఇవాళ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన కంపెనీ గూగుల్ కంపెనీ ఇవాళ వైజాగ్ తీసుకురావడం మా అందరికీ ఎంతో ఆనందకరం ఉంది. ఈ శుభ సందర్భంలో ఎవరైతే గత 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేక ఎంతో మంది విద్యార్థులు విలువలాడుతున్న సమయంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అన్న లోకేష్ అన్న గారి నేతృత్వంలో సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ తీయడం,
దాంట్లో ఎంతో మందికి ఉద్యోగాలు రావడం, అందులో భాషను కొనసాగిస్తూ విశాఖలో మనకి దగ్గరగా ఉన్న జిల్లా విశాఖలో ఏషియాలోనే అతిపెద్ద కంపెనీ అని గూగుల్ కంపెనీ రావడం, దీనికి ఎంతో మంది విద్యార్థులందరూ కూడా ఇప్పుడు హర్షకేరదలో చేశారంటే మొత్తం పెద్ద ర్యాలీగా చేసి దీనందరికీ కారణమైన మన సీఎం సార్కి, అదేవిధంగా లోకేష్ సార్కి, పవన్ సార్కి, అదేవిధంగా ముఖ్యంగా మా వంగల్పూడి అంతమ్మ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా శుభదాయకం. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో గూగుల్ డేటా కంపెనీ మన విశాఖపట్నం రావడం మనందరూ, అలాగే మన భావి భారత పౌరులందరికీ కూడా మంచి శుభసూచకం. ఎందుకంటే ఎంతో మంది చదువుకున్న పిల్లలు మన ప్రాంతంలో పిల్లలు ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చేలాగా ఈరోజు మన హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు. తీర్థయాత్రికుల సౌకర్యార్థం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 4 వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం అందుబాటులో ఉంటుంది. అలాగే అక్టోబర్ నుండి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలు హైదరాబాద్ నుండి ప్రారంభమవుతాయని వివరించారు. నా పేరు పివి వెంకటేష్, అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సీటీసీ. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం భారత్ గౌరవ్ ప్రత్యేక రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ నెల 26వ తారీఖు రేణిగుంట నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 27వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు కాశీపేట వస్తుంది. తర్వాత కాశీపేట నుంచి సికింద్రాబాద్ 8 గంటలకు వస్తుంది. నిజామాబాద్ 11:30 ఉంటుంది ప్రయాణం నాన్ ఏసీ. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నాన్ ఏసీ ఉంటుంది, హోటల్ కూడా నాన్ ఏసీ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ వచ్చి 18,400. దాని తర్వాత కంఫర్ట్ వచ్చేసి థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది, నాన్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. రాత్రి బస చేయడానికి ఏసీ ఇస్తున్నారు, చేంజ్ ఓవర్ అయితే నాన్ ఏసీలో ఉంటుంది హోటల్. తర్వాత అక్కడి నుంచి దీని రేట్ వచ్చి 30,200. తర్వాత కంఫర్ట్ వచ్చి సెకండ్ ఏసీలో ప్రయాణం, ఏసీ ట్రాన్స్పోర్టేషన్. తర్వాత హైదరాబాద్ నుండి మొత్తం ఎయిర్ ప్యాకేజ్ అన్ని కూడా మనం చేస్తున్నాం. ఇది 30 మెంబర్స్ గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్లో 30 మెంబర్స్ ఉంటారు. దాంతోపాటు మన ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్ని తెచ్చి పంపిస్తారు. ఇవి అన్ని టూర్స్ అన్నీ కూడా 6 nights 7 days ఆ టైప్లో ఉంటుంది. ఈ ప్యాకేజ్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్, డిన్నరు, దాంతోపాటు లోకల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ ప్యాకేజ్ డిజైన్ చేస్తాం. ఇదంతా కూడా తక్కువ రేట్కి మనం డిజైన్ చేసి చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ మన ఈ ఎయిర్ ప్యాకేజ్ వచ్చేసి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, దాంతోపాటు లీజర్ టూర్స్, హాలిడే ట్రిప్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. దాంట్లో మనం మొదటిగా చూసుకున్నట్లయితే సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, గుజరాత్కి సంబంధించి గుజరాత్ ఉంటుంది. అక్కడ మనకు 2 జ్యోతిర్లింగాలు, ద్వారకా, బేట్ ద్వారకా, దాంతోపాటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, యూనిటీ ఇవన్నీ కూడా మనకు కవర్ చేస్తుంది. దాంతోపాటు మనకు కర్ణాటకకు వచ్చేసి కర్ణాటకకు సంబంధించి కూడా ప్యాకేజ్ ఉంటుంది. ఇది 4 nights 5 days ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లో ఉడిపి, కుకే సుబ్రహ్మణ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.